సో మనకెప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ ఎక్స్‌పర్‌టైజ్ దగ్గర నుంచి మనకు ఆ సజెషన్స్ కావచ్చు, ఆ కౌన్సెలింగ్ అనేది చాలా అవసరం. సో మనతో పాటు ఈరోజు లైక్ వి హావ్ వి ఆర్ వెరీ డిలైటెడ్ యాక్చువల్లీ టు వెల్కమ్ ఫర్ దిస్ ఆన్‌లైన్ పేరెంట్ ఇంటరాక్షన్ సెషన్. ఎస్పెషల్లీ మనం ఈరోజు స్మార్ట్ పేరెంటింగ్ అండ్ న్యూట్రిషనల్ నోన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. And we are very honored to have with us Mr. Dr. Arjun Timaya, who is like MBBS, MSc in nutrition, and DCCH, who is the Chief Medical Officer at Andhra Pradesh MedTech Zone Limited. He is also a very highly respected child psychologist and nutritionist. With his vast experience in guiding parents on child development, nutrition, and emotional well being. So, today, Mr. Arjun will share us a valuable insights and practical strategies to help us support our children' growth, learning, and happiness. So we sincerely thank you for joining, and without further delay, I'll be like warmly welcoming Mr. Arjun Garu. So thank you so for joining us. Prashant, can you just unmute Arjun Garu? Okay. So I just request all the parents, if possible, you can just switch on your videos and మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఒకవేళ త్రూ అవుట్ ద సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా దెర్ ఈస్ అ చాట్ బాక్స్ అండి, దాంట్లో మీ క్వశ్చన్ రాయండి. సార్ అతని ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత లైక్ వీ కెన్ టేక్ వన్ క్వశ్చన్స్ విత్ అర్జున్ గారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ యూస్ ద చాట్ బాక్స్ అండి. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద సెషన్స్ Arjun Garu will might be asking you, like he will be clarifying it, but we will keep the question and answer queries session at the end of the session. That will be more useful. So you can, use the chat box. So, Dr. Arjun, over to you. నమస్తే అండి. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్, వినిపిస్తుందా? Yes, you are. Yes, yes. సో 1 hour చాలా తక్కువ టైం, కానీ Yeah. నేను ఐ జంప్ ఆన్ టు ద మెయిన్ ఫ్యూ థింగ్స్. నేను ఎందుకు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ విత్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో ఫుడ్ చాలా ఆవశ్యకం అది. సో ఈజ్ ఎవ్రీబడి కంఫర్టబుల్ విత్ బ్రోకన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, యా ఎనీ అదర్ లాంగ్వేజ్? వాట్ ఈస్ ద అందరికి తెలుగు అర్థమవుతుందా ఇక్కడ? ఎస్, ఓకే. సో వండర్ఫుల్. సో ఇప్పుడు ద ఎక్కడ మనం అందరూ వేర్ వీ హ్యావ్ ఆల్ అరైవ్ కలెక్టివ్లీ, ఇది ఒక్క చోటు తిరుపతి, బెంగళూరు సిటీస్ అని కాదు, దాదాపు మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో మొత్తం ఇది ఒక పెద్ద ఒక సిచ్యువేషన్ లో వచ్చింది. ఇక్కడ ఏమైందంటే పిల్లలకి ఏ భోజనం ఇప్పుడు దొరుకుతుంది, ఆ భోజనం అన్ని ఫార్మ్ లో గ్రో చేసినవి. ఫార్మ్ అంటే ఒక చిన్న పీస్ మట్టి ఉంటుంది. సో ఇన్ అ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఒకే మట్టిలో ఒకసారి రైస్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకొక సీజన్ కి కూడా మళ్ళీ రైస్ పెడుతూనే ఉంటారు. సో దెర్ విల్ బి ఎక్సెసివ్ గా ఒకే సేమ్ క్రాప్. కాకపోతే ఇప్పుడు మన విలేజెస్ లో వెజిటేబుల్స్ ఎలా గ్రోస్ చేస్తారంటే ఒక్క చోట్లలో ఆ మట్టిలో మళ్ళీ ఒకే వెజిటేబుల్స్ ని గ్రో చేస్తుంటారు. టొమాటో చేస్తారు, ఇది చేస్తారు. ఈ సేమ్ సాయిల్ లో మల్టిపుల్ క్రాపింగ్ అవుతూ మైక్రో మినరల్ అని ఈ మినరల్స్ ఉంటాయి మన భోజనంలో. మెగ్నీషియం, మ్యాంగనీస్, కోబాల్ట్ అని రకరకమైన చిన్న మినరల్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ దీస్ మినరల్స్ అది బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఆవశ్యకం. సో ఇన్ అదర్ వర్డ్స్ ఒక చిన్న పశుపిల్ల లైక్ ఫ్రమ్ ద బర్త్ 12 years వరకు ఆ గ్రోత్ స్టేజ్ లో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కి రకరకమైన ఫుడ్స్ చాలా ఆవశ్యకం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద చైల్డ్ గెట్స్ ఆల్ ద ఎసెన్షియల్ ఫుడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్. ఈ మధ్య ఏమవుతుందంటే
ద ఫుడ్ విచ్ ఈస్ గ్రోన్ మోస్ట్లీ ఇన్ అ ఫార్మ్, ఆ ఫార్మింగ్ చేసిన విధానం వల్ల ఏ ఫుడ్ మనకు దొరుకుతుంది, ఆ ఫుడ్లో జస్ట్ యూరియా, పొటాష్ అలా వేసేసి ద ఫుడ్ ఈజ్ గ్రోన్. సో there are only limited amount of minerals available in the farm grown food. చాలా మంది ఇప్పుడు వీఆర్ ఫార్మ్ గ్రోన్ ఫుడ్ లో అన్ని న్యూట్రిషన్ ఉండదు. ముందుకి ఇప్పుడు ఈ టైంలో వ్యత్యాసం ఏముంది అంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్. ఫుడ్ దట్ వీఆర్ కన్జ్యూమింగ్, ఇప్పుడు మనం ఏ ఫుడ్ తింటున్నామో ఒక 20 years 30 years ముందు ఏ ఫుడ్ మనకు అవైలబుల్ గా ఉండేది, there is a gap. There is a gap in the nutritional level of food which is farm grown and which is natural grown. ఇది పాయింట్ నంబర్ 1. చాలా మంది పేరెంట్స్ అడుగుతారు మన పిల్లలు ఏం తినాలి అని. ఇప్పుడు సో వన్ ఆఫ్ ద బెస్ట్ మొడాలిటీస్ ఇప్పుడు ఏం తినాలి అంటే, మీరు కుదిరితే, if you can grow, now before I go to that second point, I'll come ఇంకొక స్టెప్ వెనకాల వచ్చి ఇంకొక పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఇదేంటంటే, మన అందరి కడుపులో నార్మల్ గా ఫుడ్ భోజనాన్ని డైజెస్ట్ చేయడానికి దేర్ ఆర్ సర్టెన్ బ్యాక్టీరియాలు మన కడుపులో ఉంటాయి, విచ్ హ్యాస్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఈ బ్యాక్టీరియాలు మన ఇంటెస్టైన్స్ లోపల, మన స్టమక్ లోపల, మన స్కిన్ పైన అన్ని రకరకమైన బ్యాక్టీరియాలు మన సర్ఫేస్ లో ఉంటాయి. ఇది సహజం, అందరికీ ఇది తెలుసు. తెలియదంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియాలు మన ఫుడ్ ని మన దేహకి ఒక అబ్జార్బ్స్ అంటే తీసుకుంటుంది. సో ఆ ఫుడ్ ని ఒక గివ్ మీ ఎ మినిట్, ఐ విల్ చేంజ్ అప్. So am I audible now? Is my voice clear? Yeah. So ఈ బ్యాక్టీరియా మన ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుంది. ఇది అందరి తల్లి నుంచి పిల్లలకి బర్తింగ్ టైంలో అది పిల్లలకి పోతుంది. తల్లి అప్పుడు పాలు ఇస్తుంది పిల్లలకి, ద మిల్క్ లో అది పిల్లలకి పోతుంది. ఈ బ్యాక్టీరియా తల్లి నుంచి పిల్లలకి వచ్చే బ్యాక్టీరియా ఒక రకమైన బ్యాక్టీరియా. సెకండ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మట్టిలో, అన్ని మట్టిలో రెగ్యులర్ గా ఉంటుంది. ఈ మట్టిలో ఉన్న బ్యాక్టీరియాలు ఎలా ఉంటాయంటే, సింపుల్ గా ప్రతి వెదర్, ఇప్పుడు వర్షాకాలం నుంచి సన్నీ టైం వస్తుంది, లేదంటే చలికాలం వస్తుంది, అప్పుడు బ్యాక్టీరియాలు మారుతూ ఉంటాయి. ప్రతి 3 months కి బ్యాక్టీరియాలు ఎప్పుడు మారుతుంటాయి. వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియాలు మారుతుంటాయి. ఆ బ్యాక్టీరియాలు ఎప్పుడు మారుతాయి, చిన్న పిల్లలకి కొద్దిగా ఫీవర్ లా వస్తుంది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండా ఆ చిన్న ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ మందులు వేసేస్తారు. ఇప్పుడు మీరందరూ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక 2 రోజులు ఫీవర్ వస్తే ఏం మందులు ఎవరికి దొరకదు. ఇట్ వాజ్ నాట్ అది కంపల్సరీగా ఇచ్చిన ఒక అలవాటు ఉండదు అప్పుడు ముందు. కానీ ఇప్పుడు ఒక్క రోజు ఫీవర్ వస్తే మందులు వేసేస్తారు. ఈ మందులు వేసిన వల్ల ఈ యాంటీబయాటిక్స్ ప్రతిసార్లు పేరెంట్స్ వేస్తారు పిల్లలకి. ఆ యాంటీబయాటిక్స్ వేసినప్పుడు ఆ బాడీలో ఏ వాతావరణంలో చేంజ్ అయిన ఆ కొత్త బ్యాక్టీరియా ఏముంది, అది మన బాడీకి దొరకదు. 3 months తర్వాత ఇంకొకసారి ఫీవర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్ వేస్తారు. అలాగే అది మారుతూ మళ్ళీ మన పిల్లలకి ఫీవర్ వస్తుంది అని పేరెంట్స్ తెలియకుండా ఎక్కువగా మందులు వాడతారు. ఈ ఎక్కువగా మందులు వాడే ఒక అలవాటు వల్ల కడుపులో ఆ పిల్లలకి ఫుడ్ని ఎలా తీసుకోవాలి అన్న ఆ ఒక శక్తి చిన్న పిల్లలకి ఉండదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విచ్ యాజ్ అ సొసైటీ, ఇది ఒక్క చోట్లలో కాదు, ఇది మొత్తం ఇండియాలో మొత్తం ఇది ఒక ప్రమాదంలా జరుగుతుంది. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. చిన్న ఫీవర్ వస్తే మందులు వాడడం. పారాసిటమాల్ ఉండొచ్చు. పారాసిటమాల్ చాలా మంది డాక్టర్లు ఏమంటారు,
ఫీవర్ వస్తే పారాసిటమల్ ఇవ్వండి. ఆ పారాసిటమల్ మంచిది చెడ్డది కాదు, అది ఫీవర్ని తగ్గిస్తుంది. కానీ ఆ ఫీవర్ మన బాడీలో కొద్దిగా ఉండాలి. చిన్న పిల్లలకి ఎక్కువ ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తుంది అని ఒక భయం ఉంది. కానీ కొంచెం ఫీవర్ వస్తే వెట్ క్లాత్ వెట్ క్లాత్ని నెక్లో క్లాత్ కాల్ పైన అని వేస్తే ఫీవర్ తగ్గిపోతుంది. పారాసిటమల్ వేయాల్సిన అవసరం ఉండదు. భయపడి చాలా మంది తల్లిదండ్రులు ఈ ఎక్కువ మందుల్ని వాడుతూ ఉన్నారు పిల్లల పైన. దీనివల్ల ఒక్కటి, మట్టి నుంచి మినరల్స్ దొరకట్లేదు. రెండు, మన దేహంలో ఉన్న ఆ ఒక్క శక్తి, డిసీజ్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఆ ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని మనం ఏదంటాము, ఆ ఇమ్యూన్ సిస్టమ్కి స్ట్రెంగ్తే రాదు. ఎందుకంటే ప్రతిసార్లు మందులేసి ఆ పురుగుల్ని చంపుతున్నారు. అప్పుడు ఆ నెక్స్ట్ వచ్చిన పురుగులు ఈ పాత పురుగులని కొంత ఇంకా వేరే రకంగా ఉంటుంది, అప్పుడు మళ్ళీ వాడాలి మందు. అలా మళ్ళీ మళ్ళీ మందులు వాడి పిల్లలకి తన బాడీలో స్ట్రెంగ్త్ లేకుండా చాలా పిల్లలకి అవుతుంది. దిస్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3, ప్రతిసార్లు యాంటీబయాటిక్స్ ఏదైనా మందులు వాడినప్పుడు మన స్టమక్లో కొన్ని ఎంజైమ్స్ అంటారు. ఎంజైమ్స్ అంటే ఆ దేహం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అవసరమైన కొన్ని మాలిక్యూల్స్, అది ఫుడ్ని డైజెస్ట్ చేస్తూ కొన్ని ఇది వస్తాయి, ఎంజైమ్స్ అని ఒక కాంపౌండ్స్ వస్తాయి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చాలా అవసరం. సో ఈ పురుగులు ఎప్పుడు చేస్తాయి, ఆ ఎంజైమ్స్, ఆ బ్రెయిన్ డెవలప్, ఏ శక్తి అవసరం ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఆ ఎంజైమ్స్ దొరకదు. ఇది 3 సిచ్యువేషన్ని ఒక్కసారి మనం చూస్తే చాలా మంది పిల్లలు ఆ ఏజ్కి, ఇప్పుడు 4 ఇయర్స్కి ఎలా ఉండాలి, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, అది 4 ఇయర్స్ తక్కంగా ఉండదు. 6 ఇయర్స్కి ఎలా ఉండాలి, అది 6 ఇయర్స్కి తక్కంగా ఉండదు. ఎందుకంటే ఆ స్టేజ్లో ఏ స్ట్రెంగ్త్ కావాలి అది బ్రెయిన్కి, బాడీకి దొరకట్లేదు. థర్డ్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, చాలా మంది పేరెంట్స్ పిల్లలకి తినిపిస్తున్నారంటే పిల్లలు కూర్చోరు కరెక్ట్గా అని ఏం చేస్తారు, వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తారు. ఈ మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక కార్టూన్, మీరు ఆ కార్టూన్ని చూడండి, చాలా ఫాస్ట్గా కార్టూన్లో ఆ క్యారెక్టర్లు అటు ఇటు ఇటు అటు వెళ్తూనే ఉంటాయి. అది ఎందుకు చాలా ఫాస్ట్గా సో వెన్ ద క్యారెక్టర్స్ అక్కడ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఫాస్ట్గా మూవ్ అవుతుంది అది చూస్తుంటారు. సో ఇప్పుడు బ్రెయిన్లో ఏమవుతుందంటే, అంత ఫాస్ట్గా ఉండాలి అని ఒక బ్రెయిన్లో ఒక వైరింగ్ వస్తుంది. మన స్పీడ్ అంటే ప్రపంచంలో, సమాజంలో, ఇంట్లో అందరూ ఒక్క స్పీడ్లో ఉంటారు. కానీ ఆ కార్టూన్లో ఉన్న క్యారెక్టర్లు చాలా ఫాస్ట్గా ఉంటాయి. పిల్లలకి తేడా తెలీదు. రియల్ వరల్డ్ స్పీడ్, ఆ కార్టూన్ స్పీడ్ రెండు కొంచెం వేరే ఉంటుంది. పిల్లలకి తొందరగా అయిపోతే మంచిది అని ఆ ఒక ఫీలింగ్ వస్తుంది. కార్టూన్లా వాళ్ళు బిహేవ్ చేయడానికి, ఫాస్ట్గా వెళ్ళడం, ఇటు అటు జంప్ చేయడం, ఒకే చోట్లో కూర్చోడానికి కుదరదు వాళ్ళకి. ఇలాంటి క్యారెక్టర్స్లు కూడా కనిపిస్తాయి. ఇది ఎందుకంటే ఆ కార్టూన్లో ఏముంది అదే కరెక్ట్, అంటే కరెక్ట్ తప్పు కాదు, పిల్లలకి తెలీదు. అలాగే ఉండాలి అని వాళ్ళు మిమిక్ చేస్తారు. పిల్లల్లో లెర్నింగ్, ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఫస్ట్ చూసి నేర్చుకుంటారు. నంబర్ 1, మీరు గుర్తుంచుకోండి, ఇది 2 months నుంచి 4 months చిన్నపిల్లలు, ఆ 2 మాసం నుంచి 2 నెలల నుంచి 4 నెలల టైంలో మీరు తింటూ ఉంటే, ఇలా తింటూ ఉంటే పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అదొక చూసి ఎలా తినాలి అని పిల్లలు ఆ ఏజ్లో నేర్చుకుంటారు. మీరు ఎలా నడుస్తారో పిల్లలు కూడా అలాగే నడిచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూసి నేర్చుకున్న ఒక స్టేజ్ ఉంది. ఆ చూసి నేర్చుకున్న స్టేజ్లో ఎప్పుడు మనం ఈ కంప్యూటర్, ఈ కార్టూన్స్ ఇస్తాము, మనం పిల్లలు కూడా అలాగే నేర్చుకోవాలి, అలాగే ఉండాలి అని ఊహించుకొని అలాగే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇవన్నీ, కడుపులో మినరల్స్ లేదు, పురుగులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే దానికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వేస్తున్నారు,
మూడు బ్రెయిన్ కి డెవలప్మెంట్, అప్పుడు పురుగులు ఏం ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అది బ్రెయిన్ కి దొరకట్లేదు. నాలుగు, ఈ మొబైల్ ఫోన్ వల్ల పిల్లలు బిహేవియర్ మారుతూనే ఉంది. ఇది 4-5 పాయింట్స్ కలిసి ఒక చైల్డ్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ కి దెబ్బ పడుతుంటాయి. దీస్ ఆర్ ద 4 స్టెప్స్. ఇప్పుడు ఏం చేయాలి? నంబర్ 1, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు దిస్ ఈజ్ వేర్ కొంచెం ఇట్ ఈస్ నాట్ మెడిసిన్, కానీ న్యూట్రిషనల్ సిరప్లని వస్తాయి, మల్టీ మినరల్ సిరప్. ఇది నేను చాలా సార్లు, మీరు నా సెషన్స్కి ఏదైనా వస్తే ఇది ఎప్పుడు నేను చెప్తా. మల్టీ మినరల్ సిరప్ ఎందుకు వాడాలి అంటే, ఇప్పుడు అట్ అ గివన్ స్టేజ్ విచ్ మిస్సింగ్ ఏముంది ఆ కవర్ చేయడానికి మల్టీ మినరల్ సిరప్ వాడాలి. కానీ అదే వాడాలా? అవసరం లేదు. మీరు మీ ఇంటిలో ఏ మందు పెట్టకుండా మీరు ఫుడ్ని గ్రో చేయగలితే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొక పాయింట్, ఈ ఒక ఫార్మ్లో ఇన్ఫెక్షన్ వస్తాయి మన చెట్టులకి, దానివల్ల పురుగుల మందు మనం వాడతారు. చాలా మంది రైతులు పురుగుల మందుని వాడతారు భోజనం పైన. ఆ పురుగులే చేస్తున్నాయి. అలాంటి మందు పెట్టిన పురుగుల్ని మనం పిల్లలకి ఇస్తే పిల్లలకి ఏమవ్వాలి? ఇది జరుగుతుంది. ఇది కామన్ గా అన్ని చోట్లలో రైతులు పురుగుల మందు వాడే వల్ల భోజనంలో పురుగుల మందు చిన్నపిల్లల కడుపుకి వెళ్తుంది. ఇది ఇంకొక చాలా పెద్ద ప్రమాదం. ఇది దీనివల్ల మన చిన్నపిల్లల్లో ఇది ఆ పురుగులు ఏవి అవసరం అవి చనిపోతూనే ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ గ్రోత్ కూడా స్లో అవుతుంది. దీన్ని సొల్యూషన్గా చూడాలి అంటే చాలా కష్టం. ఇది ఒక ఫస్ట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ జరుగుతుంటాయి. సెకండ్ వచ్చి పురుగుల మందు వాడిన ఫుడ్ పిల్లలకి ఇప్పుడు పోతుంది. అలాగే ఇదే పిల్లలకి కార్టూన్స్ అలా ఒక ఎక్స్ట్రా పిల్లల్ని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు అవుట్సోర్స్ చేస్తున్నారు. నాకు మీ పిల్లలతో నాకు ఉండడానికి కుదరదు, నేను ఫోన్ ఇచ్చేస్తాను అని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇవన్నీ 3-4 ఒకేసారి కలిసి ఆ పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రాబ్లం వస్తుంది. సో పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు, నేను ఇది మన ప్రాబ్లమ్స్ ఫస్ట్ చెప్తున్నా. సెకండ్, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? చూసి నేర్చుకుంటారు. చిన్నపిల్లలు మీరు ఏం చేస్తున్నారు దాన్ని చూసి అలాగే రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు, చూసి నేర్చుకుంటారు. సెకండ్ వన్, విని నేర్చుకుంటారు. అంటే మీరు ఏ వర్డ్స్ మీరు వాడతారు, మీరు ఎలా మాట్లాడతారు, పిల్లలు కూడా అలాగే మాట్లాడడానికి అలాగే చెప్పడానికి నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు. థర్డ్ వే ఈజ్ చేసి నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చోట్లలో ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఉంది. మీరు అది కరెంట్ అంటే ఆ పిల్లలకి బ్రెయిన్లో కరెంట్ అనే మీనింగ్ లేదు. మీరు అది అక్కడ టచ్ చేయకండి అంటారు, మీరు అక్కడ వెళ్ళకు అంటారు, కానీ అది ఎందుకు అని అదొక ప్రశ్న చిన్నపిల్లలకి బ్రెయిన్లో ఉంటుంది. అప్పుడు ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఫస్ట్ ఇవన్నీ ముందు చాలా బాగా మన పద్ధతిలో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వేడి నీరు, నార్మల్ నీరు, అంటే చిన్నపిల్లలు ఎప్పుడు వాటర్లో ఆడతారు, హాట్ వాటర్ ఎలా ఉంటుంది అని చిన్నపిల్లలకి చూపించాలి. ఇది ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్. నార్మల్ వాటర్ ఎలా ఉంటుంది, హాట్ వాటర్ ఎలా ఉంటుంది, ఆ హాట్ వాటర్ కొద్దిగా ఎంతవరకు పిల్లలు చెయ్యి వెనకాల తీస్తారో అది వేడి అని చూపించాలి. ఆ వేడి అన్న ఆ వర్డ్ని దగ్గర వెళ్ళకూడదు అని నేర్పించాలి. తరువాత కరెంట్ ఏదైనా ముట్టకూడదు అంటే అది వేడి అని చెప్పాలి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వేడి అని నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏం పిల్లలు టచ్ చేయకూడదు, టీవీ రిమోట్, దానికి వేడి అంటారు. అక్కడ పేరెంట్స్ అబద్ధం చెప్తారు, దానివల్ల పిల్లలు పేరెంట్స్ పైన నమ్మకపోతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి వేడి ఏంటి, నార్మల్ ఏంటి అని తెలవాలి. సెకండ్, ఏది వేడి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి
అని దాన్ని కూడా చూపించాలి. సో ఇది దీస్ ఆర్ ద వెరీ స్మాల్. ఎలక్ట్రిసిటీకి వేడి, ఇట్ ఈస్ హాట్. తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ తగిలితే ఏమవుతుంది అవన్నీ వీడియోస్లో చూపించవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ తేడా తెలవాలి, నార్మల్ ఏంటి వేడి ఏంటి. సో పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్లో ఏది నేర్చుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇది వేడిగా ఉంది అంటే వాళ్ళు చేయి తీస్తారు, అటువైపు వెళ్ళకూడదు అని వాళ్ళు నేర్చుకుంటారు. కానీ అది ఫస్ట్ టైం మీరు చూపించాలి ఇలా ఉంటుంది అని. అది పేరెంట్స్ బాధ్యత ఒకటి. సిమిలర్ థింగ్స్ హ్యాపన్స్ ఇన్ ఇది లెర్నింగ్లో, హాట్ కోల్డ్ అలాంటివి. సెకండ్ వచ్చి ఇప్పుడు టీవీలో నేను రీసెంట్గా కొన్ని మీరు ఇది వీడియోస్ని టీవీలో అన్ని వీడియోస్ మీకు చూస్తే మీకు తెలుస్తుంది. ఒక చిన్నపిల్ల మొబైల్లో ఆడుతున్నాడు. తల్లి వచ్చి మొబైల్ ఇవ్వని తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు నువ్వు చదువుకొని బుక్ ఇస్తుంది తల్లి. తర్వాత తల్లి వెళ్ళి టీవీ చూస్తుంది. అంటే పిల్లలు బుక్ తీసుకొని బుక్ ఇచ్చి పిల్లలకి తను టీవీ చూడొచ్చు. ఇలాంటి ఒక నాన్ కాంప్రమైజింగ్ ఇలాంటి బిహేవియర్స్, అంటే మీకు ఏం కావాలి మీరు చేసుకోవచ్చు, పిల్లలు చేయకూడదు, అది పిల్లలకి అర్థం అవ్వదు. ఇది చాలా మంది తల్లిదండ్రికి ఇలాంటివి తెలీదు. మీకు ఏం రూల్స్ పెట్టుకుంటారు, కాకపోతే పిల్లలకి ఏం రూల్స్ పెడతారు అదే రూల్ మీరు కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ చాలా అవశ్యకం పిల్లల గ్రోత్లో. మీరు ఒకటి చేసేది పిల్లలకు ఒకటి చెప్పేది ఉండకూడదు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పిల్లలు సైలెంట్గా ఒక్క చోటుల్లో కూర్చోవాలి. 2 years నుంచి కొంతమంది ఇప్పుడు యోగా మెడిటేషన్ అంటారు. ఇది ఎందుకు అవసరం అంటే ఒక్క చోటుల్లో కూర్చోడానికి, షేక్ చేయకుండా కూర్చోడానికి కొన్ని టెక్నిక్స్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు గుర్తుందా లేదా నాకు తెలీదు, కానీ మనం చిన్నప్పుడు అంగన్వాడీ అలాంటి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఒక చోట్ల ఇలా కూర్చోడానికి కూర్చుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సైలెంట్గా కూర్చోవాలి. ఏం పని ఉండదు, జస్ట్ కూర్చోవాలి అంతే. అలా కూర్చుంటే ఏమవుతుందంటే బ్రెయిన్కి అలా కూర్చోవచ్చు అని తెలుస్తుంది. ఒక ఏజ్ తర్వాత, ఇప్పుడు దాదాపు ఒక 6 years నుంచి ఆ కోవిడ్ టైంలో తర్వాత అప్పుడు 6 years పిల్లలు ఇప్పుడు ఎవరున్నారు, 4 to 6 years పిల్లలు, వాళ్ళు సైలెంట్గా కూర్చొని చాలా పిల్లలకి అలవాటే లేదు. అంటే ఒక చోట్ల కూర్చొని అలవాటే లేదు. బ్రెయిన్కి తెలీదు అలా కూర్చోవచ్చని, ఇటు అటు జంప్ చేస్తూనే ఉంటారు. ఒక్కసారి అలా జంప్ చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ని డాక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్తే డాక్టర్స్కి ఏముంది, ఈజీగా చెప్పేస్తారు మీకు ADHD ఉంది, మీకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉందని. అది ఒక్కసారి అది లేబల్ అయిందంటే దానికి కరెక్షన్ మెథడ్స్ వేరే అయిపోతుంది. జస్ట్ సైలెంట్గా ఒక చోట్లో కూర్చోడానికి అలవాటు లేకుండా ఉన్న పిల్లలు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా వచ్చిన ఇబ్బందులు ఇవి. ఇది ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి వేరే వేరే పిల్లలకి వేరే వేరే లెవెల్లో ఇవన్నీ ఉంటుంది. ఫస్ట్ ఫుడ్ తక్కువ, ఫుడ్ కాదు, ఫుడ్లో ఉన్న పౌష్టిక ఆహారం తక్కువ. సెకండ్, ఆ కడుపులో ఉన్న ఆ పురుగులు మనం వేరే వేరే మందుల్ని పెట్టి చంపుతున్నాము. థర్డ్, పెస్టిసైడ్ పురుగుల మందు వల్ల పెట్టిన ఫుడ్, దానివల్ల పిల్లలకి ఇబ్బందులు. ఫోర్త్, మొబైల్ ఫోన్. తర్వాత ఫిఫ్త్, ఒక చోట్లో ఎలా కూర్చోవాలని పేరెంట్స్ ట్రైనింగ్ ఇవ్వలేదు. 2 years నుంచి 4 years ఆ ఏజ్లో ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి ఒక్కసారి మీరు పిల్లల్ని చూస్తే దాదాపు 95% 95 నుంచి 96% నార్మల్ పిల్లలకి ఈ ఇబ్బంది నుంచే ప్రాబ్లంలు వస్తున్నాయి. సో ఇలాంటి ఇబ్బందుల్ని మనం రెక్టిఫై చేయాలంటే నంబర్ 1 ఫస్ట్ స్టెప్, ఇప్పుడు ఏమైందంటే మొబైల్ ఫోన్స్ వల్ల స్కూల్ టీచర్స్ కూడా మొబైల్ ఫోన్స్ని వాడమంటున్నారు. సో ఇది ఒక ఇన్నెవిటబుల్ ప్రాబ్లం. అంటే టీచర్స్కి, చాలా మంది టీచర్స్ కూడా ఎంతవరకు ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని టీచర్స్కి తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. హోంవర్క్ని ఇవ్వడానికి మొబైల్ ఫోన్స్ని వాడతారు, క్లాసెస్కి మొబైల్ ఫోన్ వాడతారు. సో దీనివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇంకొక మొబైల్ ఫోన్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈజ్ వన్ రిక్వెస్ట్ వేర్ నేను స్కూల్స్కి కూడా చెప్తాను. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్
రీడింగ్ మోడ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్. రీడింగ్ మోడ్ అని ఒక ఇది ఉంటుంది. బ్లూ స్క్రీన్ రీడింగ్ మోడ్ అని ఒక మీ మొబైల్ ఫోన్లో ఉంటుంది. ఇది మన ఫోన్ స్క్రీన్ పైన బ్లూ కలర్ లైట్ ని బ్లాక్ చేస్తుంది. ఆ బ్లూ కలర్ లైట్ సన్సెట్, సూర్యాస్తం తర్వాత మన కంటికి పడకూడదు. బ్లూ కలర్ లైట్ షుడ్ నాట్ మన ఐస్ కి పడకూడదు. బ్లూ కలర్ లైట్ షుడ్ నాట్ ఫాల్ ఆన్ ద ఐస్ ఆఫ్ అన్ అడల్ట్ ఆర్ ద చైల్డ్. ఆ బ్లూ స్క్రీన్ ని మీరు వాడాలి. అది కొంచెం డల్ గా ఉంటుంది, కానీ ఆ బ్లూ స్క్రీన్ యూజ్ చేసే వల్ల మన రెటినా, కన్ను లోపల ఒక సెల్స్ ఉన్నాయి, రెటినా అంటాము, దాంట్లో బ్లూ లైట్ పడితే బ్రెయిన్ ఓవర్ యాక్టివ్ అవుతుంది. అది నిద్ర రాదు. చాలా మంది మొబైల్ ఫోన్స్ చూస్తూ నిద్ర రాదు అంటారు. ఎందుకంటే ఆ బ్లూ లైట్ బ్రెయిన్ పైన పడితే ఆ బ్రెయిన్ ఏమనిపిస్తుంది, నాకు ఇట్ ఈస్ మార్నింగ్ అంటే బ్లూ లైట్ నేచర్ లో, లైట్ లో బ్లూ కలర్ ఉండదు. బ్లూ కలర్ లైట్ నేచర్ లో లేదు. సన్ లైట్ లో ప్రత్యేకంగా బ్లూ కలర్ సపరేట్ గా ఉండదు, ఫైర్ లైట్ లో ఉండదు. సో దానివల్ల ఫస్ట్ టైం మన లైట్ కి, మన మనుషులకి ఫస్ట్ టైం బ్లూ లైట్ పడింది స్క్రీన్ వల్ల. ఈ స్క్రీన్ అంటే స్క్రీన్ టైం, మొబైల్ స్క్రీన్, టీవీ స్క్రీన్, ఆ స్క్రీన్ అంటే స్క్రీన్ ప్రాబ్లం అంటే ఆ బ్లూ లైట్ ఆ స్క్రీన్ నుంచి బయటకు వస్తుంది. ఆ లైట్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో టీచర్స్, హూఎవర్ వాంట్స్ టు యూజ్ మొబైల్ ఫోన్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ బ్లూ లైట్ ఫిల్టర్ పెట్టి యూజ్ చేయండి. తప్పదు, యూజ్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ టు గివ్ మొబైల్ ఫోన్ టు చిల్డ్రన్ టిల్ అబౌట్ 8-10 years ఆఫ్ ఏజ్. 10 years వరకు పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం తప్పు. కానీ తప్పదు అంటే బ్లూ లైట్ స్క్రీన్ యూజ్ చేయండి, నెంబర్ 1. సెకండ్, ఇప్పుడు ద డెఫిసిట్, ఆ మినరల్ ఏది తక్కువ ఉంది, ఆ మినరల్ తక్కువ ఉన్న మినరల్ ని రెక్టిఫై చేయాలంటే మల్టీ మినరల్ సిరప్లు అని మెడికల్ షాపుల్లో, ఇట్ ఈస్ ఐ కంఫర్ట్, అవునండి, దట్స్ ద ఐ కంఫర్ట్. సో మల్టీ మినరల్ సిరప్లు మెడికల్ షాప్ లో ఏం దొరుకుతుంది, ప్లీజ్ వాడండి. ఇది ఫుడ్ లో లేదు, దానివల్ల బయట నుంచి పెట్టాల్సిన అవసరం. కానీ ఎప్పుడు వాడాలని నేను చెప్పను. మీరు మీ ఇంటిలో మీరు ఇప్పుడు పాట్లో చిన్న మీరే అన్ని థింగ్స్ గ్రో చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక్క పూట ఫుడ్ పెస్టిసైడ్ లేకుండా చేయొచ్చా, అన్ని మినరల్స్ ఉన్న ఫుడ్స్ చేయొచ్చా? సో దిస్ ఈజ్ ఇది ఇంకొక 10 years 12 years లో అందరూ చేస్తారు. కానీ దాని ముందు యాజ్ ఎ స్కూల్ మీరు థింక్ చేయొచ్చు, వేర్ వి రికమెండ్ ఆల్ ద ఫుడ్స్ టు బి గ్రోన్ ఎట్ inside the school and being taught to parents how to grow food without pesticides, without having all the minerals. ఆ సాయిల్ లో అన్ని మినరల్స్ ని పెట్టి ఎలా మనం ఫుడ్స్ గ్రో చేయొచ్చు. this becomes a very important part of living and education. The purpose of education ultimately is survival. మనం ఎందుకు చదువుతున్నాము, పిల్లలు ఎందుకు స్కూల్ పంపిస్తున్నాము, ఇట్ ఈస్ సో దట్ ఆ ఒక ప్రపంచంలో ఒక సర్వైవ్ అవ్వడానికి ఒక టెక్నిక్ ఉండాలి అని. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది మర్చిపోతే ఇట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ పాత్ ఫర్ సర్వైవల్. కానీ సర్వైవల్ ఈజ్ ద రీజన్ ఫర్ ఎడ్యుకేషన్. సర్వైవల్ ఉండాలి అంటే ఫుడ్ ఎలా ఉండాలి, వాటర్ ఎలా ఉండాలి, క్లెన్లీనెస్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, లెర్నింగ్ మొడాలిటీ ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా అంటే లైఫ్లో ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టు మేక్ అ చైల్డ్ పాస్ ఆర్ ఫెయిల్. ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ టు టీచ్ ద చైల్డ్ హౌ టు కోప్ విత్ ద ట్రైనింగ్ మొడాలిటీ దట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఒక మెథడ్ లో నేర్చుకుంటే పిల్లలు ఆ మెథడ్ లో అది నేర్చుకోలేదు బాగా, అది ఏ మెథడ్ లో నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది. ఫెయిలింగ్ ఈజ్ నాట్ అ వే ఆఫ్ డిసైడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చైల్డ్. ఫెయిలింగ్ ఈజ్ ద వే ఆఫ్ సేయింగ్ హౌ ద
teaching method has not been appropriate. If the teaching method is not appropriate, we have to change the teaching method. We have to improvise on the modalities that the child is learning. Adi chala important. So with this, ఇది solution లా మనం చూస్తే ఫస్ట్ స్టెప్ ఈజ్ పెస్టిసైడ్ లేకుండా, ఆ పురుగుల మందు లేకుండా అట్లీస్ట్ ఒక్క పోటు పిల్లలకి ఫుడ్ పెట్టాలి తల్లిదండ్రులు. అది ఎలా చేయాలి మీరు థింక్ చేయండి. దిస్ ఈజ్ నాట్ నేను చెప్పడం అది అక్కడ జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. పురుగుల మందు లేకుండా ఒక్క పోటు ఒక్క భోజనం పిల్లలకి అట్లీస్ట్ దొరకాలి. స్టార్ట్ అక్కడి నుంచి చేయండి. చాలా కష్టం ఇది. ఎందుకంటే మన దొరికే అన్ని ఫుడ్లో అది పురుగుల మందు వేసే మార్కెట్లో వస్తుంది. అది పురుగుల మందు అక్కడ పెట్టకపోతే క్రాపే ఉండదు. సో ప్రాబబ్లీ మనం ఇంట్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు రైతులు వాళ్ళకి తెలుసు అది పురుగుల మందు లేకుండా మనం ఎలా ప్రిపేర్ చేస్తే వస్తుంది. దాంట్లో అన్ని రకరకమైన మినరల్స్ మట్టిలో అన్ని నేను ఈ ఐ జస్ట్ ఒక వీడియోది లింక్ నేను పెడతాను సో దట్ నాకు నేను జస్ట్ ఒక లింక్ అడ్రస్ పెడుతున్నా. పేరెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే యూ క్యాన్ యాక్చువల్లీ లుక్ ఇట్ అప్ అండ్ ఈ వీడియోలో ఈ ఫుడ్ వల్ల ఎందుకు నేను జస్ట్ ఒక లింక్ షేర్ చేస్తున్నా, ఎందుకంటే ఇది లింక్ అడ్రస్ ఇది ఒక వీడియో ఉంది. మీరు తల్లిదండ్రులు దయచేసి ఇది ఒక్కసారి వాచ్ చేయండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో క్యాప్షన్లు పెట్టి చూడండి. బ్రెయిన్లో ఫుడ్ లేకుండా, ఈ మినరల్స్ మైక్రో మినరల్స్ లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్, చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్, చాలా వరకు ఎపిలిప్సీ, ఫిట్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఛాన్స్ దొరికిందంటే డాక్టర్లు ఆటిజం అని చెప్పేస్తారు. ఎందుకంటే అది ఇంకా అక్కడ చేయడానికి ఏం లేదని. అలా లేదు, ముందులా లేదు. టుడే మన దగ్గర సొల్యూషన్లు ఉన్నాయి. ఫుడ్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అవన్నీ ఇప్పుడు మనకి తెలుసు. ముందు తెలీదు, కానీ ఇప్పుడు సైన్స్లో మనకి ఆన్సర్లు ఉంది. కుదిరితే ఈ వీడియో దయచేసి చూసి అక్కడ ఎలాంటి ఒక 37 మినరల్లు ఉన్నాయి. మినరల్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి. ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ కంప్లీట్గా అవ్వాలి అంటే ఆ ఫుల్ 37 కాంపోనెంట్స్ మన ఫుడ్లో ఉండాలి. అడల్ట్స్, పెద్దోళ్ళు ఆ ఫుడ్ దొరకలేదు అంటే పెద్దోళ్ళకే డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ అంటే ఒక రకమైన ఆలస్యం, సాడ్నెస్, అన్ని నా వల్ల ఏం కుదరదు అని ఒక ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ బికాస్ బాడీకి, బ్రెయిన్కి ఏ ఫుడ్ అవసరం అది దొరకలేదు. అది పెట్టాలి అని నా మీ పిల్లలకి అది దొరికితే మీకు దొరకాలి, మీ పిల్లలకి దొరకాలి. సో అది దొరకాలి అంటే కొద్దిగా ఆ వీడియో చూడండి. వేరే బయట నుంచి మనం ఎందుకు మినరల్స్ చెప్తున్నామంటే ఫుడ్లో లేదు, సాయిల్లో లేదు. మీరే గ్రో చేస్తారు అంటే ఇట్ ఈస్ గ్రేట్. ఇంకా నెక్స్ట్ గోయింగ్ వన్ స్టెప్ అహెడ్, మొబైల్ ఫోన్స్ని కట్ చేయండి. డోంట్ గివ్ మొబైల్ ఫోన్స్ టు యువర్ చైల్డ్. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇట్ ఈస్ లైక్ గివింగ్ పాయిజన్ టు ద చైల్డ్. బ్రెయిన్కి అడిక్షన్ తగులుతుంది. ఒక్కసారి అడిక్షన్ అంటే ఏంటి? నాకు అది కావాలి, అది లేకుండా నేను ఉండలేను అనే ఒక రకం. సిగరెట్స్, డ్రగ్స్, అలాంటి అడిక్షన్ చిన్న పిల్లలు ఈ మొబైల్కి అవుతారు. ఇట్ ఈస్ వర్స్ దెన్ డ్రగ్స్. అట్లీస్ట్ మనం తీయొచ్చు. ఆ మొబైల్ ఫోన్ వల్ల ఉన్న బ్రెయిన్
దాని నుంచి తీయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్ చిన్న పిల్లల నుంచి తీసుకొని బయట తీసుకొని వెళ్ళండి. మేక్ ద చైల్డ్ ప్లే అవుట్. బయట ఒక చెట్లు ఎక్కి ఆడాలి. ఎన్నిసార్లు చెట్టు నుంచి మనం చిన్న ఏజ్ లో పడలేదు. ఇప్పుడు సెన్సిటివ్ గా ఎక్కువ అయిపోతున్నారు పిల్లలు. అది అవసరం లేదు. బతకాలంటే కొన్ని ఛాలెంజెస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అది పెద్ద ఇబ్బంది. ఆ న్యాచురల్ గ్రోతే స్టాప్ అవుతుంది పిల్లలకి. సో థర్డ్ వచ్చి మీరు కుదిరితే ఇంట్లో ఫుడ్ గ్రో చేసుకోండి. మీరు కుదిరితే అట్లీస్ట్ ఒక్క పోటు క్యారెట్లు, బీట్రూట్లు, మట్టి బయట నుంచి తెచ్చి దాంట్లో ఈ మందు లేకుండా ఈ మెన్యూర్స్ అన్ని పెట్టి మీరే ఇంట్లో గ్రో చేసుకొని, మీ వెనకాల ప్లేస్ ఉంటే, ప్లేస్ లేదంటే పెద్ద పెద్ద పాట్స్ లో మీరు గ్రో చేయండి. కానీ మందు లేకుండా అట్లీస్ట్ ఒక్క పోట్ ఫుడ్ పిల్లలకి మీరు ఇవ్వాలి. అది మీ బాధ్యత. అట్లీస్ట్ ఫుల్ 3 పోట్లు ఇస్తే మీరు గ్రేట్. కానీ అట్లీస్ట్ ఒక్క పోట్ ఇస్తే అట్లీస్ట్ అంతవరకైనా మన పిల్లలకి మనం సేవ్ చేయొచ్చు. And as a school, my request for the school is identify the urban agricultural methods. Urban agricultural methods ante ippudu ఇస్రాయెల్, సౌత్ కొరియా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు అక్కడ ఒక చిన్న ప్లేస్ లో ఫుల్ పెద్ద సిటీస్ లో వచ్చేసాయి. దానివల్ల ఆ పాపులేషన్ ని ఫీడ్ చేయడానికి దే హ్యావ్ ఐడెంటిఫైడ్ టెక్నిక్స్ ఆఫ్ గ్రోయింగ్ ఫుడ్ ఇన్సైడ్ ఇన్ అ స్మాల్ ప్లేస్ ఫర్ ద పాపులేషన్. దోస్ ఫుడ్ టెక్నిక్స్ ఆర్ వెరీ సింపుల్. దానికి పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు. బట్ వెన్ యూ స్టార్ట్ టీచింగ్ చిల్డ్రన్ ఆన్ దోస్ మొడాలిటీస్, they will learn how to grow their own food. In 10 years, in 20 years, when the population, when it will be up, only thing the child needs to know is how to grow my own food. అది అట్లీస్ట్ మనం పిల్లలకి నేర్పించాలి. బతకాలంటే ఫుడ్ గ్రో చేయాలి. అది స్కూల్స్ ఒక తీసుకుంటే అలాంగ్ విత్ ద మోడర్న్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ స్పోర్ట్స్ ఎలా ఇంపార్టెంట్, గ్రోయింగ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. It's important that it is done in the right way without chemicals. So with this, I know this was a lot of topics, but I would like to end this discussion. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉందంటే, నేను ఆల్రెడీ ఏం చెప్పాను మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్స్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యోర్ చైల్డ్. ఇది ఒక్క చైల్డ్ గురించి నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే చైల్డ్ ని చూడాలి, మనం అసెస్ చేయాలి, అది టైం తీసుకుంటుంది. అది జస్ట్ ఒక ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా సొల్యూషన్ చెప్పండి అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. బట్ మై సజెషన్ ఈజ్, ఇఫ్ దెర్ ఈస్ అ బ్రాడర్ సిస్టమ్, ఇఫ్ యూ థింక్ నేను ఏదైనా మిస్ చేశాను, దాని గురించి నా అభిప్రాయం అలా ఏదైనా ఉందంటే అడగండి. తర్వాత ఈ చెప్పిన పాయింట్స్ ఏవేవి ఉన్నాయి ఆ పాయింట్స్ ని ఫస్ట్ మీరు అప్లై చేయండి. యూ హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. Yeah. So parents, if you have any questions, please use the chat box and we will take one by one. Cough, fever. వాతావరణం మారింది అంటే, ఎండ నుంచి వర్షం పడిందంటే, వర్షం నుంచి ఎండ వచ్చిందంటే, అది వాతావరణం మారింది అంటే చిన్న పురుగులు ఏది వెదర్ లో ఎన్వైరన్మెంట్ లో ఏ పురుగులు ఉన్నాయి అవి మారుతాయి. ఇది మన ఎర్త్ ఇలా ఉంది అంటే సన్ ఇలా పైన ఉంటుంది. సన్ పొజిషన్, సన్ రేస్ ఒక్క సీజన్ లో ఇలా పడుతుంది, ఒక్క సీజన్ లో ఇలా పడుతుంది, ఇంకొక సీజన్ లో ఇలా పడుతుంది. తర్వాత ఉత్తరాయణ దక్షిణాయన సన్ అటు ఇటు వెళ్తూనే, అంటే ఎర్త్ పొజిషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది సన్ కి. ఎప్పుడు సన్ ఇలా ఉంటుంది వేడి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు సన్ ఇలా ఉంటుంది ఇది కోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఈ సన్ రేస్ ఇలా ఎప్పుడు వస్తాయి, పురుగులు వేరే రకంలో మారుతాయి. సన్ రేస్ ఇలా ఎప్పుడు వస్తాయి, పురుగులు, చెట్లు గ్రోత్ అన్ని తగ్గిపోతుంది. ఇది ఒక నార్మల్ వెదర్ కి చేంజెస్ అవుతూనే ఉంటాయి. ప్రతి 3 months కి ఆ పొజిషన్ చేంజ్ అవుతుంది.
ప్రతిసార్లు ఎప్పుడు చేంజ్ అవుతుంది, పిల్లలకి ఆ చేంజ్ అయిన పురుగు ఆ పిల్లల బాడీలో లేదు. పేరెంట్స్ కి, అడల్ట్స్ కి ఇవన్నీ చిన్నప్పుడు ఆల్రెడీ జరిగాయి కాబట్టి ఆ 3 మంత్స్ చేంజెస్ లో మనకి కోల్డ్ కాఫ్ రాదు. కానీ పిల్లలకి అది కొత్తగా వచ్చిన ఒక బ్యాక్టీరియా, అది వాతావరణంలో ఉంది కానీ అది మారింది. అది బాడీకి వచ్చినప్పుడు కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, కొద్దిగా ఫీవర్ వస్తుంది. ఇలా ఫీవర్ వచ్చినప్పుడు ఆ, ఆ, మన బాడీలో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక వెట్ క్లాత్ ని తీసుకొని పిల్లలకి ఇక్కడ పెట్టండి, కాల్లో పెట్టండి. సో దట్ ఆ ఫీవర్ టెంపరేచర్ ని ఇక్కడ పెడితే, ఇక్కడ మన ఆ, నరాలు, హార్ట్ నుంచి పంప్ అయిన నరాలు ఇక్కడ పైన ఉంటాయి. సో ఇక్కడ పెడితే ఆ కోల్డ్ బ్లడ్ బ్రెయిన్ కి, ఆ వేడిగా బ్లడ్ బ్రెయిన్ కి వెళ్ళదు. బ్లడ్ కోల్డ్ అవుతుంది ఇక్కడ కోల్డ్ క్లాత్ పెడితే. అలాగే ఇక్కడ కోల్డ్ క్లాత్ పెడితే ఆ వెయిన్స్ లో బ్లడ్ కోల్డ్ అవుతాయి. సర్ఫేస్ లో సాక్స్ కి, హ్యాండ్స్ కి ఆ కోల్డ్ వాటర్ తో తుడిచేస్తే, కొద్దిగా స్లైట్ కోల్డ్ ఉంటే మంచిది, కానీ నార్మల్ టెంపరేచర్ చేస్తే కూడా పర్లేదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్ ఈజ్ కోల్డ్ వాటర్, సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్. ఇది నంబర్ 1. నంబర్ 2, కోల్డ్ కాఫ్ వస్తే 2 రోజుల వరకు డోంట్ పుట్ ఎనీ మెడిసిన్. యుఎస్ లో, యూకేలో 7 days వరకు మందులు వాడకూడదు అని ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ప్రాబ్లం ఏమవుతుందంటే, పిల్లల్ని డాక్టర్ దగ్గర తెస్తారు, డాక్టర్ కి తెలుసు 7 days మందులు వాడకూడదు అని. కానీ డాక్టర్ చెప్తే మందులు వాడకండి అని చెప్తే, పేరెంట్స్ అంటారు మీ దగ్గర ఎందుకు వచ్చాము, ఇంకొక డాక్టర్, అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ కాకపోతే ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తారు, ఇంజక్షన్ ఇవ్వండి అని చెప్తారు. సో డాక్టర్ ఎందుకు ఇవ్వరు, జస్ట్ ఊరికే ఏదో తీసుకొని పోండి అని మందులు చేస్తారు. దీనివల్ల మీకు ఇబ్బంది ఎక్కువ. ఇది పేరెంట్స్ కి తెలవాలి. 3 to 4 days ఫీవర్ బాడీలో ఉంటే, కోల్డ్ కాఫ్ బాడీలో ఉంటే ప్రాబ్లం లేదు. బాడీలో ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. తర్వాత ఫీవర్ ఉన్నప్పుడు పిల్లలు తిన్నరు, ఆకలి ఉండదు. ఆకలి లేదు అంటే పోస్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫీవర్ ఉన్న టైంలో కడుపు ఖాళీ ఉంటేనే మంచిది. అది బాడీ హీల్ అవడానికి అది చాలా అవసరం. ఇంకొకటి పారాసిటమాల్ అండ్ యాంటీబయాటిక్స్ ఇస్ యాజ్ బ్యాడ్ యాజ్ ద పెస్టిసైడ్స్. సో ఎలా వాడాలి? ఇంట్లో ఒక ఎలిక వచ్చిందంటే మిజైల్స్ తీసుకొని కొట్టరు. ఆ ఎలికకి ఒక క్యాట్ పెద్ద ఏదైనా పెట్టుకుంటే చాలు, మిజైల్ అవసరం లేదు. యాంటీబయాటిక్స్ కోల్డ్ కి, ఫీవర్ కి మిజైల్ లా చిన్న పిల్లల పైన యాక్ట్ చేస్తుంది. అవసరం లేకుండా చిన్న ప్రాబ్లం కి మనం పెద్ద రాయితో కొట్టినట్టు ఉంటుంది. సో బేస్డ్ ఆన్ టెంపరేచర్ చూడడం అవసరం లేదు. ఇది ఒక కొత్త, అదొక పేరెంట్స్ కి, డాక్టర్స్ కి జబ్బది. టెంపరేచర్, ఆ నంబర్ వల్ల మీకేం యూజ్, ఎంత టెంపరేచర్ ఉండాలి అని, ఇట్ ఈస్ అన్ఎసెన్షియల్ డిస్కషన్. టెంపరేచర్ ఎంత కావాలంటే ఉండొచ్చు. ద మెయిన్ పాయింట్ ఈస్, నేను 100 degrees లో కూడా ఫిట్స్ వచ్చే చూసాను, 106 లో ఫిట్స్ రాకుండా చూసాను నేను. టెంపరేచర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎపిలిప్సీ. ఆ చైల్డ్ కి ఏ టెంపరేచర్ లో వస్తుంది అని ఒక్కసారిలో మనకు తెలిసిపోతుంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, టెంపరేచర్ రైజ్ అవ్వకుండా వెట్ క్లాత్ పెట్టి కంట్రోల్ చేసుకోవాలి. అండ్ 3 to 4 days వరకు మెడిసిన్స్ నాట్ నీడెడ్. 3-4 days వరకు ఏం అవ్వదు మందులు ఇవ్వకపోతే. స్పేస్ కన్స్టెంట్స్ ఉన్న వల్ల రూఫ్ టాప్, టెరెస్ ఫార్మింగ్, అర్బన్ ఫార్మింగ్, కమ్యూనిటీ గార్డెన్, ఎస్ అది చేయండి, మంచిది. మల్టీ మినరల్ సిరప్, ఏది బ్రాండ్ అని ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక్క బ్రాండ్ లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒకే మందుని మళ్ళీ మళ్ళీ ఇస్తే ఆ బ్రాండ్ లో ఒక 10 టైప్స్ ఆఫ్ మల్టీ మినరల్ ఉన్నాయని అనుకోండి, దాంట్లో ఒక 8 మీ చైల్డ్ బెటర్ గా అబ్జర్వ్ చేస్తుంది, 2 అబ్జర్వ్ చేయట్లేదు. కొంతసార్లు ఏమవుతుందంటే, చాలా మంది ఏమనుకుంటారు, మన ఫుడ్
మంచి బ్రాండ్, ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్న బ్రాండ్ మంచిది అనుకుంటారు. అలా ఏం లేదు. బ్రాండ్ మార్చుతూ ఉండండి. 10 రోజులకి వేరే వేరే మల్టీ మినరల్ బ్రాండ్స్ ని, చీప్ బ్రాండ్స్, కాస్ట్లీ బ్రాండ్ అన్ని వాడుతూ ఉండండి. ఎందుకంటే ఒక్క బ్రాండ్ లో ఒక టైప్ ఆఫ్ ఆ ఫార్ములేషన్ అని మనం ఏమంటామో అది చిన్న పిల్లలకి ఒక్కొక్కసారి దొరకదు. దానివల్ల చేంజ్ చేస్తూ ఉండాలి. సో బ్రాండ్ నేమ్స్ నేను సజెస్ట్ చేయను. యూజ్ ఆల్ ద బ్రాండ్స్, కీప్ చేంజింగ్ బ్రాండ్స్. Baking soda, 5 to 10 minutes will take off most of pesticides. Will it work? అది ఇవన్నీ వాట్సాప్ డిగ్రీలు అండి. వాట్సాప్ డిగ్రీల్లో డాక్టర్ అయిన వాళ్ళు, వాట్సాప్ డిగ్రీలో సైంటిస్ట్ అయిన వాళ్ళు 10 నిమిషాల్లో సోడా పెట్టి పెస్టిసైడ్స్ తీస్తారు. సోడాలు పెట్టి కొంచెం యూజ్ ఉంది, అది ఆల్కలైన్ సిస్టమ్ చేస్తుంది. కానీ దట్ డస్ నాట్ మీన్ ద పెస్టిసైడ్స్ విల్ గో. పెస్టిసైడ్స్ వాడకుండా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ స్టెప్. ఆర్గానిక్ అంటే యూజువల్ గా అదే. ఇప్పుడు ఎవరైనా ఆర్గానిక్ అని మీ దగ్గర చెప్తున్నారంటే వాళ్ళు ఎక్కడ గ్రో చేస్తున్నారు అక్కడికి వెళ్ళి పక్కనే చూడండి. అలా గ్రో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఫుడ్ డెలివరీ తీసుకోవచ్చా చూడండి. ఆర్గానిక్ అది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ కరెక్ట్. చాలా వరకు ఆర్గానిక్ లో కూడా ఊరికే ఆర్గానిక్ అని చెప్పి కాస్ట్ ఎక్కువ చేస్తారు తప్ప అది ఆర్గానిక్ ఉండదు. సో మై సజెషన్ ఈజ్ మీరే గ్రో చేసుకుంటే మంచిది. ఇట్ ఈస్ నాట్ అంత ఈజీగా పెస్టిసైడ్స్ బేకింగ్ సోడాలో పోతే ఇంకా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యాపన్. టు సర్టెన్ ఎక్స్టెంట్ పెస్టిసైడ్ కూడా ఒక కెమికల్ అండి. ఇది నేను క్వశ్చన్ రాంగ్ అని కాదు. పెస్టిసైడ్ కూడా ఒక కెమికల్. ఆ కెమికల్ ఇంకొక కెమికల్, బేకింగ్ సోడా ఇస్ అనదర్ కెమికల్, ఇట్స్ ఆల్కలైజింగ్ కెమికల్. ఆ రెండు కెమికల్ ఉన్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ వాష్ ఆఫ్ విల్ బి స్లైట్లీ హయ్యర్. అసిడిక్ అట్మాస్ఫియర్ నుంచి వాష్ ఆఫ్ వేరే ఉంటుంది. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఇది. ఈస్ దేర్ వే టు యాక్సెస్ ద రికార్డింగ్? రేఖా గారు, ఐ థింక్ యూ క్యాన్ టేక్ దట్ అప్. హోమ్ రెమెడీస్ ఫర్ కఫ్ అండ్ కోల్డ్. ఫస్ట్ 3 days హోమ్ రెమెడీస్. బెస్ట్ రెమెడీ మనం చూస్తే టర్మరిక్, హనీ, పెప్పర్, ఇంట్లో అమ్మమ్మ చేసే రసం, ఇవన్నీ బెస్ట్ రెమెడీస్ ఫర్ కాఫ్ అండ్ కోల్డ్. అది ఇది తీస్తుంది బయట. కొంచెం కారం వల్ల కాఫ్ బయటకు వస్తుంది. తర్వాత ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఫర్ కోల్డ్ కాఫ్ అది ఏమవుతుందంటే, ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు సడన్ గా స్టార్ట్ చేసినప్పుడు పాత బ్యాక్టీరియాలు ఆల్రెడీ చాలా మారిన వల్ల 3 to 4 days తర్వాత మీరు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఉంటుంది. నేను లేదని చెప్పను, ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ ఇంకా అంత రాలేదు. సో 3-4 days ఈ స్టీమ్ ఇన్హలేషన్ చేయాలి. తర్వాత ఇంకొకటి చాలా ఈజీ మెథడ్, బట్ మన హెయిర్ డ్రైయర్ ఉంటుంది. హెయిర్ డ్రైయర్ కొంచెం వేడి గాడి వస్తుంది. ఆ హెయిర్ డ్రైయర్ తో థ్రోట్ ని డ్రై చేయడం. ఆ వేడి ఎయిర్ తో, చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఆ చిన్న కోల్డ్ ఉన్నప్పుడు ఆ వేడి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేసి ఆ హెయిర్ బ్లోవర్ ని థ్రోట్ కి బ్లో చేస్తే చాలా వరకు కోల్డ్ కాఫ్ తగ్గుతుంది. చాలా వేడి ఉండకూడదు, ఎంత వరకు హ్యాండిల్ చేయవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీస్. అది తప్ప మన రసం వర్క్స్ వండర్ఫుల్లీ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. ఫుడ్ అవసరం లేదంటే, ఫుడ్ ఫోర్స్ఫుల్ గా ఫుడ్ ఇవ్వకుండా ఉంటే దట్ ఈస్ ఆల్సో గుడ్ మెడిసిన్. డూ వీ గివ్ మల్టీ మినరల్ సిరప్ ఆన్ డైలీ బేసిస్? The first question, akkada do we give multimineral syrup on daily basis is not the question. The question is, how can we give all the minerals to the child on a daily basis? I think that is not the question. If you ask the question, do we give daily basis? It is like, it depends on what kind of other food you are giving to the child. If you are giving the right kind of food, then I would say no. But the real question is, do you ensure that your child is getting all the minerals regularly on daily basis? So you should be asking that question. And how to do that, you should be finding out for your own child's way.
and please give some suggestion on vaccination. Okay, now this is a very complex topic regarding vaccination. Currently, I am on the board of Standard Treatment Workflows for India. We are working on what is the government modalities of vaccination, private modalities. Both of them have vaccination is essential. Dantlo question ledu. However, there has been certain transformation in the vaccination models. After COVID, Moderna, mRNA తీసుకువచ్చారు. చాలా వరకు ఫైజర్ వాళ్ళది టెక్నిక్స్ వ్యాక్సినేషన్ ది ఏది చిన్న పిల్లలకి ఇస్తున్నారు. దీనివల్ల కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ద గవర్నమెంట్ వ్యాక్సినేషన్ పర్ సే ఈస్ డెఫినెట్లీ సేఫ్. అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ వీ హావ్ సీన్ ఈజ్ సేఫ్. ప్రైవేట్ వ్యాక్సినేషన్ లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్, దట్ ఈస్ సమ్టైమ్స్ ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఒక డాక్టర్ దగ్గర వెళ్తుంటారు, ఆ డాక్టర్ కి ఆ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఉంటుంది. అంటే ఆ డాక్టర్ ఏం నేర్చుకున్నారు దాంట్లో ఆ వ్యాక్సినేషన్ అవసరం అని ఉంటుంది. మీరు ఎంత చెప్తే ఆ డాక్టర్ కి అర్థం అవ్వదు అది అవసరం లేదు అని. సో ఇఫ్ యూ ఫీల్ దట్, మీరు డాక్టర్ని ఒక్కసారి అడగండి ఇది ఎంత అవసరం. ఇఫ్ హీ సేస్ దట్ ఈస్ మ్యాండేటరీ, ఇచ్చేస్తే మంచిది. ఎందుకంటే అది జనరల్ గా నేను ఇక్కడి నుంచి చెప్పడం ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సమ్ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ అప్ టు ద రియల్లీ గుడ్, అది అవసరం. బిలో 5 years ఎంఎంఆర్ వరకు ఆ వ్యాక్సినేషన్ మోడల్ ఏముంది, ఎంఎంఆర్ వరకు 4 years 9 months 5 years వరకు ఆ స్టాండర్డ్ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన మోడల్, వెరీ గుడ్ మోడల్, షుడ్ బి mandatorily taken. How to avoid sugar to kids? How to avoid sugar to kids? How to avoid sugar? How to avoid chocolate? Don't give. Ante like if you are giving pillalaki already alvat ayindi ante, the one of the best ways to crack this process is fix a day for chocolate and ice cream. Ante Saturday the child can have chocolates or ice cream. Other days you don't give. So you tell the child, Saturday ki you will get ice cream. Make it like a fixed day. Sunday you will get ice cream. So rest of the weeks of the day, you don't give the child the ice cream or chocolate. So that will help the child in its evolution. How to avoid that is called as we kind of plan the process. Does bath increase cold for a child? Yes. Head bath lo ఏమవుతుందంటే, హెడ్ బాత్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. బట్ ఒక్కసారి హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ హెయిర్ లోపల వాటర్ మిగిలిపోతాయి. దాన్ని చాలా మంది పేరెంట్స్ రబ్ చెయ్యరు, దానివల్ల వస్తుంది ఏ కోల్డ్ ఇది అవుతుంది. హాట్ వాటర్ బాత్ చేస్తే కూడా ద బ్లడ్ వెజల్స్ ఇన్ ద హెడ్ విల్ డైలేట్. అప్పుడు బ్లడ్ సప్లై టు ద face and neck and head will increase. When the blood supply increases, because there is an increased blood supply to those parts, little bit of water discharge happens from the nose and mucous membrane. That is normal. That does not mean the child should not have head bath. So it is a normal process of body's response mechanism. Tell me about eggs, milk and eggs, no organic available. So I think that is time you have good business opportunity. How do we frequent to give multi-minerals and multivitamins? How frequent? My suggestion is every day. My suggestion is what the body needs, you have to make it available. Make it available naturally. If it is not available naturally, go for supplements. But the child's development needs it. Why is anger for... Why so angry for 3-4 years of age? Antibiotics went. Why so angry? Anger for 3-4 years of age. Usual ga chinna pillallo కోపం ఉంది అంటే తల్లి తండ్రి మధ్యంలో కోపం ఉంటుంది. దేర్ ఈస్ అ థాట్, పిల్లలకి నేర్పిస్తారు కోపం అంటే. ఒకసారి చిన్న పిల్లలు కోపం చూపిస్తే అది ఆ పిల్లకి ఏం కావాలని తెలుసు, దట్ ఈస్ వెరీ గుడ్ అని వాళ్ళు బిహేవియర్ ని అప్రిషియేట్ చేస్తారు. ఒకటి. సెకండ్, యాంగర్ ఇన్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు ఎప్పుడు
తల్లి తండ్రికి మధ్య రిలేషన్షిప్లో యాంగర్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు నేను చదువుకున్నాను, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్, ఇండిపెండెన్స్ ఈజ్ గివన్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ ఇంటర్డిపెండెన్స్. పేరెంట్స్ మధ్య ఎప్పుడు యాంగర్ ఉంటుంది, పిల్లలు అది నేర్చుకుంటారు. Okay, I think the time is over. We will have to wrap up. I'm sure there are questions. Some of them I have already answered. Worms ki, yes, I'm just looking at the spicy food will not increase immunity. How to stop for kids? Don't give mobile phone. Make the child go play out. Make the child have physical activities. ఆల్బెండజోల్ కొన్ని వర్మ్స్ కి మెడిసిన్ మనం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. నేను వద్దని చెప్పను. 6 months వన్స్, ఇయర్లీ వన్స్ డీవర్మింగ్ చేస్తే మంచిది. హౌఎవర్ న్యాచురల్ మెథడ్స్ లో నీమ్ ఆయిల్, గార్లిక్ ఆయిల్ ఇవన్నీ యూస్ చేస్తే కూడా ద వర్మ్స్ ఇన్ ద స్టమక్ డై. ఇఫ్ దెర్ వాజ్ ఆడియో ఇష్యూ ఇన్ ద బిగినింగ్, టెంపరేచర్ ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, డివర్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6 months వన్స్ చెయ్యాలి. ఒక్కొక్కసారి అది కరెక్ట్ గా చేయకపోతే ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది పిల్లల్లో. నేను న్యాచురల్ మెథడ్ లో ఆల్బెండజోల్ ఇవ్వాలి అని చెప్పను, బట్ పోమీ స్టూల్స్ ఉంది అంటే వాట్ ఐ విల్ డూ ఇస్, స్టూల్ టెస్ట్లు ఉన్నాయి. ఐ విల్ షేర్ ఇట్ విత్ దిలీప్ ఆర్ సమ్వన్. ఆ స్టూల్ టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తే we will be able to predict what to do. We get stomach upset. So stomach lo purugulu, whatever in the gut bacteria has to be there. If it is not there, we might have to give external gut bacteria and correct it. So adi test chesi cheyali. Testuలు ఉన్నాయి. I can మీ స్టాఫ్ కి నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నేనే ఎక్కువ మాట్లాడాను. క్వశ్చన్స్ మీరు ఏది అడిగారు నేను చెప్పాను, బట్ ఐ హోప్ ఐ కుడ్ డూ జస్టిస్. యూజువల్ గా తెలుగు ఫ్లోలో మాట్లాడడానికి నాకు కొంచెం కష్టం, బట్ ఐ హోప్ ఐ మేనేజ్ టు మెసేజ్ ఐ కుడ్ గివ్. Absolutely, Dr. Arjun Garu. Thank you so much. And thank you for being with us for almost like so many years you're associated, and like you're giving the helpful suggestion and insights to our parents. So we are looking forward to ఇంకా చాలా సెషన్స్ మీతో పేరెంట్స్కి జరగాలనేది, like we are just hoping so. And parents, thank you so much for your patience for almost last 1 hour గా చాలా పేషెన్స్గా సార్ని వింటున్నారు. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఇప్పుడు మీకు క్లియర్ అయ్యి ఉంటాయి. ఇలాంటి సెషన్స్ మేము ఇంకా చాలా కండక్ట్ చేస్తాము. సో వీ రిక్వెస్ట్ యువర్ పార్టిసిపేషన్ ఫర్ సచ్ సెషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ అ వెరీ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అర్జున్ గారు. బాయ్.